కంగువా కంగువా మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం. మూవీ అయితే యావరేజ్ అంతే. నేనైతే తమిళ్లోనే చూసా, ఒరిజినల్ లాంగ్వేజ్లోనే. ఇంకా నేను 1000 crores మూవీ కలెక్ట్ చేస్తుంది అనుకున్నా, కానీ ఇది 500 crores కూడా కలెక్ట్ చేస్తుందో లేదో తెలియదు. మూవీ వెళ్తూనే ఉంటుంది లాస్ట్ వరకు, కానీ మనకి ఎక్కడ హై మూమెంట్ తగలదు. అలా ఉంటుంది మూవీ. అంతే. మూవీ చూస్తున్నామంటే చూస్తున్నామంతే అలా. ఈ మూవీలో మెయిన్గా చెప్పాల్సింది సూర్య గారి యాక్టింగ్. ఇచ్చి పడేశారు. అది 2 టైమ్ లైన్స్ జరుగుతుంటాయి, పాస్ట్ ఫ్యూచర్. పాస్ట్లో అయితే క్యారెక్టర్ సూర్య గారు కంగువా క్యారెక్టర్ వేరే లెవెల్లో చేశారు. ప్రజెంట్ వచ్చేసి ఫ్రాంచైజ్ అనే క్యారెక్టర్ సూర్య గారిది. ఈ రోల్లో అంతగా స్కోప్ లేదు. ఇంకా సాంగ్స్ బాగున్నాయి. అలాగే బాబీ డియోల్ గారు ఉన్నారుగా, ఆయనకి అంతగా స్కోప్ ఇవ్వలేదనిపించింది. లాస్ట్ క్లైమాక్స్ కూడా అంతగా అనిపించలేదు. ఆయనకి తగ్గట్టుగా క్లైమాక్స్ డిజైన్ చేయలేదు. కంగువా క్యారెక్టర్నే పవర్ఫుల్గా చూపించారు. లాస్ట్లో ఎమోషన్తో కూడి ఉంటుంది క్లైమాక్స్. ఇంకా మూవీలో దిశా పటానీ గారు, ఈవిడ ఎందుకున్నారో ఆవిడకే తెలియాలి. అలాగే ఆవిడ దగ్గరే తమిళ్లో డబ్బింగ్ చెప్పించారో ఏమో కానీ చండాలంగా ఉంది. ఇంకా అలాగే పిల్లవాడి క్యారెక్టర్ చేసిన ఆర్టిస్ట్ కూడా చాలా బాగా చేశాడు. ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది. ఇంకా దేవిశ్రీ ప్రసాద్ గారు బీజిఎం కూడా అంతలా ఇవ్వలేదు హై, ఏదో యావరేజ్ గానే కొట్టారు బీజిఎం కూడా. ఇంకా ఇంటర్వెల్ వేరే లెవెల్లో ఉంటుంది ట్విస్ట్. ఆ తర్వాత క్లైమాక్స్ క్యామియో, ఇది హైలైట్. మూవీలో ఎక్కడన్నా హై ఇచ్చిందంటే ఆ క్లైమాక్స్లో క్యామియో రోల్ ఉంది కదా, అది. ప్రజెంట్ పాస్ట్ రెండిట్లోనే క్యామియో ఉంది, ఒక్కటే క్యామియో. అది వేరే లెవెల్లో ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ 2లో ఈ క్యారెక్టర్ మంచి కిక్ ఇస్తుంది.